సేవే లక్ష్యం ప్రేమే మార్గం అనే నినాదంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయన అభిమానులు చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి వాటిని పరిష్కరించడానికి పవన్ కళ్యాణ్ ఆయన అభిమానులు ఎప్పుడూ ముందు వరుసలో ఉంటారని చెప్పారు. జనసేన పార్టీ తణుకు శాఖ ఆధ్వర్యంలో శనివారం తణుకులో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రారంభించి మాట్లాడారు. సేవా కార్యక్రమాల్లో భాగంగా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడానికి స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని ఎమ్మెల్యే కోరారు. వైద్య శిబిరంలో పరీక్షలు చేయించిన వారికి అవసరమైన శస్త్రచికిత్సలు, ఇతరత్రా వైద్య సదుపాయం అవసరమైన వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. తణుకు పట్టణ అధ్యక్షుడు కొమ్మిరెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు 200 మంది పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించారు. ఇంకా ఈ కార్యక్రమంలో యాపిల్ ఆసుపత్రి చైర్మన్ వి సుందర్రావు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ కూడా సమాజ సేవలో, సామాజిక కార్యక్రమాల్లో ముందుండి జనసేన శ్రేణులకు కానీ, పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు కానీ ఒక స్ఫూర్తిగా నిలిచి, ఒక ఆదర్శంగా నిలిచినటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. అలాగే సేవే లక్ష్యం ప్రేమే మార్గం అనే విధంగా నినాదంతో ఏ విధంగా అయితే ప్రజల అవసరాల పట్ల ఒక ప్రేమతో స్పందించి వారి అవసరాలను తీర్చే విధంగా పవన్ కళ్యాణ్ గారు ముందుకు వెళ్తారు. వారి బాటలో ఈరోజు తణుకు జనసేన పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఒక మెడికల్ క్యాంప్ నిర్వహించి దాదాపు 200 మంది పేద వర్గాలకు చెందినటువంటి మహిళలకు కానీ, పురుషులకు కానీ కార్డియోకి సంబంధించి, ఆర్థోపెడిక్ సంబంధించి, అలాగే కిడ్నీకి సంబంధించినటువంటి సమస్యలకి ఈరోజు ఈ క్యాంప్ ద్వారా వారి సేవలను అందించడం చాలా అభినందనీయమని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పట్టణాధ్యక్షులు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా జనసేన పార్టీ నాయకులందరూ కూడా కలిసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా అభినందనీయమని సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా యాపిల్ హాస్పిటల్ చైర్మన్ గారు సుందరరావు గారు, అలాగే ఇక్కడ జనసేన పట్టణ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఈ మెడికల్ క్యాంపు నిర్వహించి పేద ప్రజలందరికీ కూడా ఎర్లీగా ఏదైనా ఇబ్బంది ఉంటే డిటెక్ట్ చేయడానికి ఇటువంటి మెడికల్ క్యాంపులు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ప్రజలందరూ కూడా ఇటువంటి మెడికల్ క్యాంపుల ద్వారా వారికి ఏదైనా సమస్య ఉంటే ముందుగానే అలర్ట్ అయ్యే విధంగా తెలుసుకోవడం కూడా జరుగుతుంది. ఈరోజు ఇక్కడ ఈ మెడికల్ క్యాంపు ద్వారా ఏదైతే ప్రతి ఒక్కరూ కూడా పరీక్షలు చేయించుకుంటున్నారో వారికి ఎవరికైనా అవసరాలు ఉంటే దాని తర్వాత వారికి సంబంధించిన ఏదైనా సర్జరీలు అవసరం ఉన్నా, ఇంకా ఇతర మెడికల్ అసిస్టెన్స్ అవసరం ఉన్నా, అటు ప్రభుత్వం నుంచి కానీ ఏదైనా అవసరాలు ఉన్నా తప్పనిసరిగా వారందరికీ కూడా ఈ ప్రభుత్వం అండగా నిలబడుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరికి ఈరోజు ఈ మెడికల్ క్యాంపులో పాల్గొన్నటువంటి దాతలకు కానీ, జనసేన పార్టీ నాయకులకి, కార్యకర్తలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అభినందనలు తెలియజేసుకుంటాం.